తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోటోకి విజయవాడలో యాదవులు పాలాభిషేకం చేశారు. తెలంగాణలో యాదవులు కురుముల్ని సీఎం కేసీఆర్ గుర్తించారని, గొర్రెల కాపరుల అభివృద్ధికి వేలాది కోట్లు కేటాయించారని, అందుకే పాలాభిషేకం చేస్తున్నామని చెప్తున్నారు. కేసీఆర్ రాజ్యసభలో రాజ్య సంస్థానం కేటాయించిన కేసీఆర్ రాజ్య సంస్థానం కేటాయించిన కేసీఆర్ రాష్ట్రాలు వేరైనా యాదవులంతా ఒక్కటే అంటూ నినాదాలు చేస్తూ ఐలాపురంలోని ప్రెస్ క్లబ్లో ఈ పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ మాదిరిగా 24 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచిస్తే యాదవులు ఎంతో అభివృద్ధిలోకి వస్తారంటున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం యాదవుల ముద్దు బిడ్డ కేసీఆర్ నాయకత్వం జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవులంతా రాజ్యాధికారాన్ని ఎడం చేత్తో సంక్షేమాన్ని రెండు చేతుల యాదవులకు అందిస్తున్న మహనీయుడు తెలంగాణ ముఖ్యమంత్రి డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే ఈరోజు కూడా గొర్రెలు కాచుకుంటూ గేదెలు మేపుకుంటూ ఆవులు మేపుకుంటూ మలమూత్రాలతో జీవనం సాగిస్తున్న ఈ పేద యాదవులకు ఏం చేయాలని ఆయన ఆలోచించి 10,000 కోట్ల రూపాయలని యాదవులకి కేటాయించిన మహనీయుడు ఆయన. అంతేకాకుండా కేవలం సంక్షేమం మాత్రమే కాదు, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి, మీరు దేశంలోనే అత్యున్నతంగా ఎదగాలి, అందువల్ల మీరు చట్టసభల్లో ప్రవేశించాలి, అందున భారతదేశ అత్యున్నత చట్టసభ అయిన రాజ్యసభలో మీరు కాలు మోపాలని తెలంగాణ యాదవ బిడ్డలకి ఈరోజు రాజ్యసభ స్థానాన్ని కేటాయించిన కేసీఆర్ గారు నిజంగా ధన్యజీవి. అందువల్ల కేసీఆర్ గారు ఈరోజు 200 కోట్ల రూపాయలు కేటాయించి ఆయన యాదవ భవనాన్ని కట్టిస్తున్నారు. మరి 200 కోట్ల రూపాయలు విలువైన భూమిని 10 కోట్ల రూపాయలు డబ్బుని ఆయన అందజేశారు. ఈ రోజున ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తే గుప్పుడు ప్రేమను పంపించిస్తే బండి కష్టం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, భారత ఎన్నికల సంఘం దగ్గర ఉన్న ప్రతి పార్టీ కూడా రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్న యాదవ జాతిని ఆదుకోవాలని మేము కోరుకుంటాం. మాకు ఈ రోజున కేసీఆర్ గారు రాజ్యసభ మార్చిలో కేటాయిస్తున్నారు. మార్చిలో ఆ పదవి కేటాయించేంత వరకు 13 జిల్లాల్లో కూడా యాదవ్ యువబేర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి చిత్రపటాలకి పాలాభిషేకం కొనసాగుతుంది. రాజ్యసభ ప్రకటించిన వెంటనే అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కేసీఆర్ గారికి అమ్మలుగా నమ్మ కనకదుర్గమ్మ తల్లి ప్రసాదాన్ని అందించి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇలాగే ప్రతి రాజకీయ పార్టీ ప్రతి నాయకుడు కూడా యాదవుల అభిమానాన్ని పొందడానికి మమ్మల్ని ప్రోత్సహించవలసింది. విజయవాడలో కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం గురించి వివరించడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇక్కడ యాదవులకి ఒక ఫండ్ అనేది రిలీజ్ చేస్తే అక్కడ వాళ్ళు పాలాభిషేకం చేయడం చూస్తుంటే అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు యాదవులంతా కలిపి? ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ ని పొగట్టం కంటే కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించడం కోసమే ఇవాళ ఈ పాలాభిషేకం చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. యాదవులంతా కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న ఆదివారం కూడా యాదవుల కోసం ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లు ఫండ్ అనేది ఇవ్వాలి, యాదవులు అన్ని విధాలు కూడా వెనకబడి ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయడం జరిగింది ధర్నా చౌక్ లో. అదేవిధంగా యాదవ్ కార్పొరేషన్ కోసం చాలా రోజుల నుంచి కూడా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం యాదవుల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదంటూ ఆ యాదవులంతా కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా తమ నిరసనను అంటే ఏపీలో యాదవులను పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ఇండైరెక్ట్ గా తెలంగాణలో కేసీఆర్ బాగా చేస్తున్నారు అనే విధంగా అర్థం వచ్చేలా ఇవాళ ఈ పాలాభిషేకం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఇవాళ ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కొన్ని వందల మంది యాదవులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలంతా కూడా యాదవ్ యువ పేరుతో కేసీఆర్ కి పాలాభిషేకం చేయడం ద్వారా అంటే పక్క రాష్ట్రంలో బాగా చేస్తున్నారు, యాదవులు పట్టించుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో మాత్రం యాదవుల్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని యాదవులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా అంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా స్పందించే వరకు యాదవుల కోసం యాదవులకు ఒక రాజ్యసభ సీటు కేటాయించడం కానీ, యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, ఇంకా యాదవులకు గొర్రెలు పంపకం లాంటివి చేయడం ద్వారా చేసే వరకు కూడా నిరంతరం ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి పట్టణంలో అన్ని చోట్ల కూడా ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఇదే విధంగా ప్రతిరోజు కేసీఆర్ కి పాలాభిషేకం చేస్తూనే ఉంటామంటూ వాళ్ళు యాదవులు ప్రకటించడం అనేది జరిగింది. అంతేకాకుండా అమరావతి నుంచి దుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని తెలంగాణ వెళ్లి హైదరాబాద్ లో ఉన్న కేసీఆర్ కు ఆ ప్రసాదాన్ని అందజేస్తాం, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తామని కూడా యాదవ్ యువపేరి చెప్పడం అనేది జరిగింది. రైట్, బట్ దీని తర్వాత ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే అధికారుల వైపు నుంచి ఏమైనా రియాక్షన్ కనిపిస్తుందా? వాళ్ళ వైపు నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి వాళ్ళని కూల్ చేయడానికి? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా అంటే యాదవులు ఏంటంటే మామూలుగా అందరూ ఏంటంటే తమ సమస్యలు తీర్చుకొని
తమను పట్టించుకోమని నిరసనలు చేయడం, ధర్నాలు చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం అనేది మనం ర్యాలీలు చేయడం అనేది ఇంతకుముందు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు భిన్నంగా ఈసారి ఒక వినూత్నమైన రీతిలో యాదవులు ఈ విధమైన ప్రయోగం చేశారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మొన్న ఆదివారం కూడా కొన్ని వేల మంది యాదవులంతా కలిసి ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. చాలా రోజుల నుంచి యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైన ఫండ్ కావాలని అడుగుతూ ఉన్నారు. అయినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. మిగిలిన కులాల మీద పెట్టిన దృష్టి యాదవుల మీద పెట్టడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కంటే కూడా ఏపీలో 13 జిల్లాల్లో కూడా యాదవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మా ఓట్ల ప్రభావం అనేది చాలా కీలకంగా మారుతుంది. అయినా కూడా మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటే ఆ రోజు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అలా డైరెక్ట్ గా చేసి పెద్దగా ఉపయోగం ఉండట్లేదని ఈ విధంగా తెలంగాణ సీఎం అంటే పక్క రాష్ట్ర సీఎం కి ఇక్కడ పాలాభిషేకం చేస్తే ఇక్కడున్న ప్రభుత్వం స్పందిస్తుందన్న ఉద్దేశం యాదవుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే నేపథ్యంలో వినూత్నమైన పద్నాన్ని ఎందుకుని ఇవాళ కేసీఆర్ కు పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం, ఇక రేపటి నుంచి గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో ఇదే విధంగా కేసీఆర్ కు పాలాభిషేకాలు చేస్తామని చెప్పడం ద్వారా ఒక విధంగా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ఏపీలో కూడా రాజ్యసభను యాదవులు కేటాయించాలనేది మొదటి డిమాండ్ గా కనిపిస్తుంది. ఒక ప్రత్యేకమైన ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ గా అయితే కనిపిస్తోంది. ఇంకా వాళ్ళు చేసిన ప్రధానమైన విజ్ఞప్తి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. యాదవులు పక్క రాష్ట్రంలో కేసీఆర్ పట్టించుకున్నట్టుగా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా పట్టించుకుంటే యాదవులు అందరూ కూడా పార్లమెంట్ లోకి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అశోక్ అప్డేట్స్ అందించినందుకు. ఇది తెలంగాణలో యాదవులకు కేసీఆర్ ఫండ్ రిలీజ్ చేస్తే విజయవాడలో యాదవులు కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేస్తూ ప్రభుత్వానికి తెలిసే విధంగా, ఏపీ ప్రభుత్వానికి తెలిసే విధంగా తమ విన్నపాన్ని ఇలా ఈ పాలాభిషేకం ద్వారా తెలియజేసినట్టుగా తెలుస్తుంది. మరి అధికారులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.